అట్లయితే మన యొక్క స్థితిగతులు అన్నీ కూడా దేవుడు మార్చివేస్తాడు. ఈరోజు శ్రమ వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, కష్టం వచ్చిందని చాలామంది దేవునికి దూరం అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే శ్రమల్లో కూడా దేవుణ్ణి పట్టుకొని దేవుని వెంబడించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన యొక్క జీవితాల్లో మనం పొందుకుంటాం. మరి దేవుణ్ణి కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తుని ఈ రాత్రికాల సమయంలో పట్టుకొని పోవాలంటే మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తుని మన యొక్క హృదయంలోకి ఆహ్వానించాలి. ఏం చేయాలండి? యేసుక్రీస్తుని మన యొక్క హృదయంలోకి ఆహ్వానించాలి. యేసుప్రభు మొదటిగా మన హృదయంలోకి యేసుప్రభు రావాలంటే మనం చేసినటువంటి పాపాలు ఒప్పుకోవాలి, మనం చేసినటువంటి తప్పులు ఒప్పుకోవాలి. నీ వల్ల నీ భార్యను బాధ పెడితే భార్య దగ్గర క్షమాపణ అడగాలి. నీ వల్ల నీ భర్తను బాధ పెడితే భర్త దగ్గర క్షమాపణ అడగాలి. మనుషుల దగ్గర ఒప్పుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నువ్వు ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకొని యేసుప్రభు నా జీవితంలో రా ప్రభు అని యేసుప్రభుని ఆహ్వానిస్తే ఈ రాత్రికాల సమయంలో యేసుప్రభుని పట్టుకొని ఎన్ని నుంచి వెళ్ళాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని నిన్ను పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. తల్ల ఉంచుకొని చిన్న ప్రార్థన చేసుకొని ఇక కోటాన్ని ముగించాలనుకుంటున్నా. తల్ల ఉంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ దేవుని దృష్టికి గనక ఇంకా నువ్వు బాధ పెట్టేవాడిగా ఉన్నట్లయితే, శరీర కార్యాలతో పాపముతో ఇష్టానుసారంగా జీవించే వ్యక్తివైతే, ఒకవేళ ఈ సమయంలోనే యేసుప్రభువా నా జీవితంలో రా ప్రభువా, నా హృదయంలో నీవు నివసించు ప్రభు అని ఎప్పుడైతే నీ యొక్క పాపాలను ఒప్పుకుంటావో అప్పుడే నీ యొక్క హృదయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తాడు. ఒకవేళ ఇప్పటి వరకు దేవుణ్ణి రక్షించబడితే వందనాలు. ఒకవేళ రక్షించుకోకపోతే దేవునికి విరోధంగా జీవించినట్లయితే, యేసు ప్రభువా నా జీవితంలో రా ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే ఆయన నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. పరిశుద్ధమైన దేవ, గొప్ప దేవ, ఘనమైన దేవ, ఈ సాయంకాల సమయంలో వెత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి ఆయన ప్రభువా. అయ్యా ప్రభువా, ఎవరైతే నిన్ను జ్ఞాపకం చేసుకున్నారో ప్రభువా, శ్రమ వచ్చిన, కష్టం వచ్చిన, నింద వచ్చిన, అవమానం వచ్చిన ప్రభువా, నీ కోసం జీవించే వరకు చేయండి ఆయన ప్రభువా, నమ్మకమైన వరకు నిలబెట్టండి ఆయన ప్రభువా, కడవరకు ప్రభువా. ప్రభువా శద్రకు, మెషకు, అబద్ధినిగోలు ప్రభువా, కష్టం వచ్చినప్పుడు నిన్ను విడిచిపెట్టలేను ఆయన ప్రభువా, ఏది ఏమైనా నా దేవుని కోసం నిలబడతానని ఒక తీర్మానం తీసుకున్నారు దేవా. అప్పుడే వారి జీవితంలో కార్యాలు చూశారు తండ్రి ప్రభువా. నీకోసం నమ్మకమైన వరకు చేయండి ఆయన ప్రభువా. అయ్యా ప్రభు, ఎత్తబడిన వాక్యాన్ని మా జీవితంలో ఫలింప చేయమని క్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.
మన మధ్యకి రవిసాగర్